జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద ఉద్రిక్తత. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి. స్కూటీ వాహనాన్ని ఢీకొన్న వాటర్ ట్యాంకుల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాను అక్కడికక్కడే మృతి చెందిన కీసర మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఎంపీటీసీ భర్త అమరేందర్ రెడ్డి 55 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు. డంపింగ్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై వంతెన దగ్గర డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే రసాయన వ్యర్థాల కారణంగా పడిపోయిన అమరేందర్ రెడ్డి స్కూటీ పడిపోవడంతో వెనుక నుండి వచ్చిన డీసీఎం స్కూటీ మీద నుండి వెళ్లడంతో మృతి చెందిన అమరేందర్ రెడ్డి. డంపింగ్ యార్డు కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారంటూ అమరేందర్ రెడ్డి మృతదేహంతో డంపింగ్ యార్డు అధికార భవనాన్ని ముట్టడించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తిమ్మాయపల్లి గ్రామ ప్రజలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీఓ ఉపేందర్ కుషాయిగూడ ఏసీపీ కాప్రా తహసీల్దార్ భారీ బందోబస్తు నడుమ రాజీ కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు. వదిలే ప్రసక్తి లేదు. మేము ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తాం. వస్తారా? లేకపోతే మా సంబంధం చేసి మా పాలన మేము డిసైడ్ అయినాం. ఆల్రెడీ మీరు మీ సిఐ గారు మీరు అందరూ ఒకటే కుమ్మపై జైలు పెట్టినా మేము భయపడ్డాం. మేడం నేను చిన్ననాటి నుంచి మా మిత్రుడు తన సంస్కారం చేస్తాం. ఈయనే చేస్తాం. అందరూ వస్తున్నారు. అందరూ వస్తున్నారు. నేనేమన్నా మాకు గొడవ అవసరం లేదు, ఎవరితో కొట్లాడే అవసరం లేదు. మాకు రామ్కి సమస్య వల్ల మాకు వచ్చేది ఏం లేదు. మేమంతా నష్టపోయినాం, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా ప్రాబ్లం. కానీ మా మిత్రులు కోల్పోయినాం సార్. మా మిత్రులు మీరు వచ్చేయలేదు. డెఫినెట్గా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా విజిట్ చేసి రేపు విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకొని దాన్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటిది భవిష్యత్తులో జరగకుండా డెఫినెట్గా చర్య తీసుకుంటాం జరుగుతుంది. డిస్కస్ చేశారా సార్? అది చర్చ జరుపుతున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు తెలిపారు కూడా. దాని రిజల్ట్ కూడా ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దానికోసం బాధితులు ఏం కోరుతారు సార్ మిమ్మల్ని? ప్రధానంగా సమస్య ఏమని కోరుతున్నారు మిమ్మల్ని? మెయిన్ సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ చుట్టూ ఉన్న ఏదైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అవి లేకుండా ఉండాలి. అవి ఉండటం వల్లనే ప్రమాదం జరిగింది కాబట్టి అది ఉండకుండా చేయమనేది. అది ఎందుకు ఉందనేది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నాము. డెఫినెట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినాక దానికి రీజన్స్ ఏందో ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని ఆబ్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే ఆబ్స్ట్రక్షన్స్ అనేవి 2 days లోపల రిమూవ్ చేస్తాం. ప్రధానంగా చెరువులు కూడా కనిపిస్తలేవు. హైడ్రా వేరే చోట హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటలేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారో అడుగుతున్నారు వాళ్ళు. దానికి సంబంధం అలా ఏం లేదు. ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇప్పుడు ఏమైనా చెరువు కబ్జాకు గురైందా, ఒకవేళ గురి అయితే ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తాం. ఏమైనా అడ్డుకట్టలు ఉంటే. ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ప్రాణం పోయింది సార్. గతంలో కూడా ఇక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక కాలువ ఉంది, ఆ కాలువ గుండా రోడ్డు పై నుంచి వాటర్ పోతుంటే ఆగిపోతున్నాయి. ఇక్కడ కల్వర్ట్ ఉంది, బట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి వాటర్ లాగింగ్స్ వచ్చినాయి. అంటే రోడ్డు డ్యామేజ్ కావటం వల్ల రోడ్ డ్యామేజ్ అయ్యి కూడా కల్వర్ట్ పాసింగ్ క్లియర్ లేనట్టుంది. ఆగస్ట్ మంత్ లో జరిగింది. పైగా పోతున్నాయి దానికి సరిపోను, దానికి వే కూడా లేనట్టుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అది చిన్నగా
అన్నాడు. చూద్దాం, చేద్దాం. గుండ్ల చెరువు, ఏదుల చెరువు రెండు ఇక్కడ రామ్కి అతను కబ్జా పెట్టిండు. మీరు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఈరోజు ఆ రోడ్డు మీద డంపింగ్ లారీ గుద్దడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధి అమరేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. గత 23 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేమంతా కూడా బాధితులము. ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలుగా నష్టపోయినాము. చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోవడం జరిగింది. ఆ లారీలు జరిగి స్కూల్ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల కొన్ని వందలాది ప్రాణాలు పోయినాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి. ఆ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఇంత జరిగినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది దినదినం ఇంకా పెంచుతా పోతూ ఉన్నారు, కానీ కనీసం దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తలేరు. డీసెంట్రలైజ్ చేయమని చెప్పేసి మేము ఎన్జిటిని ఆశ్రయించినాము. ఎన్జిటిని ఆశ్రయిస్తే 2016లో ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్ కింద 140 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత క్యాపింగ్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎంపీగా గెలిపించినారు ప్రజలు. వారు కూడా ఎన్జిటిలో అదే కేసులో ఇంప్లీడ్ అయి పోరాటం చేసినారు. ఇప్పుడు వారే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు వారిని ఎంపీగా గెలిపించినందుకు రుణం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ యొక్క డంపింగ్ యార్డ్ని డీసెంట్రలైజ్ చేస్తారా, ఎత్తేస్తారా? మా ప్రాణాలను కాపాడండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. పేద ప్రజలు ఈ డంపింగ్ కిందనే 5,000 కుటుంబాలు రాజీవ్ గురుకుల్ పోయినది. దాని కిందనే డబుల్ బెడ్రూమ్ 4,386 ఇచ్చారు. పక్కనే జవహర్ నగర్ ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి స్లమ్ ఏరియా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఏరియా నుంచి ఇక్కడ వచ్చి బతుకుతూ ఉన్నారు పొట్ట చేత పట్టుకొని. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు దయ చూపండి. ఈ ప్రాంతం మీద మా జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. దయచేసి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఇక్కడ జవహర్నగర్లో ఏర్పడిన డంపింగ్ యార్డ్ వల్ల వాళ్ళు ఆ చెరువుని మొత్తం వాటర్ ఆపేయడం వల్ల రోడ్డు మీదకి వాటర్ రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయం సేవలు చేస్తున్న తిమ్మాయిపల్లి అభ్యర్థి తిమ్మాయిపల్లి రెడ్డి గారు రోడ్లో ఆ వాటర్ దాటుతుండగా ఆ రోడ్డు బండి ఆపుకుని నిలబడంగానే అక్కడి నుంచి స్పీడ్గా లారీ వచ్చి ఆ వాటర్లో స్పీడ్గా వెళ్ళాలా లేకపోతే ఆగిపోద్దనే ఉద్దేశంతో వచ్చి పాపం అతన్ని తలకాయ మీద స్పీడ్గా వచ్చి తలకాయ మీద అక్కడక్కడే మరణించడం జరిగింది. ఈ అమరేందర్ రెడ్డి మరణానికి అతి ముఖ్యమైన కారణం డంపింగ్ యాజమాన్యం అని కూడా మేము స్థానికంగా ఉన్న అందరం కూడా వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటివి జరగకుండా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్పందించి ఇట్లాంటి వాటర్ సోర్స్ ఎందుకు ఆగుతుంది, ఎందుకు వస్తుందని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చారు. మాకు ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు కలెక్టర్తో మీటింగ్ పెట్టి ప్రజల నష్టంగా కూడా చూస్తాను. కానీ ఏదేమైనా చిరకాల మిత్రుడు అమరేందర్ రెడ్డి చనిపోయినదైతే మనం తెలివి తెచ్చుకోలేము. ఇట్లాంటి ఇంకెవరికి జరగకుండా చూడాలని కూడా మేము పోలీసు వారిని, కలెక్టర్ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డంపింగ్ యార్డ్ ఈ ప్రాంత ప్రజలకు ఒక మృత్యుశాపం లాగా మారింది. ఇది ఈ రకమైనటువంటి ఇప్పుడు అమరేందర్ రెడ్డి గారు చనిపోవడం కాదు, ఈ రకమైన ఇన్సిడెంట్లు గతంలో కూడా చాలా జరిగినాయి. ఏదైతే ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చిందో దాని ప్రకారము ఈ యొక్క డంపింగ్ యార్డును 3 భాగాలుగా విడదీయాలి. ప్రాంత ప్రవాసులకు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి తగ్గించాలి. ఇప్పుడు గతంలో ఎంపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి పెద్దలు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం వారు పూర్తి విషయం తెలుసు. ఆనాడు మేము గ్రీన్ ట్రిబ్యునల్లో ఆర్డర్ తెచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఆ రోజు కొట్లాడినటువంటి విషయం వారికి తెలుసు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం వెంటనే పరిష్కరించాలి. ఈ ప్రాంతంలో మరింత మంది చనిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశలో ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తాం.